అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి స్వాగతం. ఇక రోజు ఉరకలేసే బతుకులకు కాసేపు బ్రేక్ వేసి మన చుట్టూ ఉన్నోళ్ళ గురించి సోచాయించేటట్టు చేసే చక్కటి సంగతులు గీయాల మీకోసం మోసుకొచ్చడం. తిండిల మార్పుల సాన్ని మొదలు పెడితే ఒంట్లో సత్తువను పెంచే చిట్కాలు, గట్లనే కళ్ళ ముంగట కదలాడే మన గడ్డ పాత చారిత్రక కథల దాకా మస్తు ముచ్చట్లు గియాల్టీ ఎపిసోడ్లో దాక్కొని ఉన్నాయి. నవ్వుకుంటా 4 మంచి విషయాలు తెలుసుకుంటా గియాల్టీ పొద్దుని గమ్మత్తుగా మార్చేసుకుందాం. లేట్ చేయకుండా మరి గియాల్టీ ముచ్చట్లను మొదలు పెడదామా? ఇక గీనాడు ప్రపంచాన్ని వణికిస్తున్న పెద్ద ముప్పు ఏందంటే గీ అణుబాంబులు, అణు పరీక్షలే. దేశాలు పోటీపడి అణు ఆయుధాల పరీక్షలు జరిపితే దానికి అయ్యే ఖర్చు ఒకెత్తైతే దానివల్ల మన భూగోళానికి రేపటి తరాలకు జరిగే నష్టం ఇంకొక ఎత్తు. ఒక్కసారి అణు పరీక్ష జరిపితే అక్కడ గాలి, నీరు, నేల అన్నీ రేడియేషన్తో విషపూరితం అయిపోతాయి. ఎన్నో తరాల దాకా మనుషులు, మూగజీవాలు రోగాల బారిన పడాల్సిందే. అసలు గీ అణు పరీక్షలను పూర్తిగా ఆపేయాలి. ప్రపంచమంతా సురక్షితంగా శాంతియుతంగా ఉండాలని ఐక్యరాజ్య సమితి ఆగస్టు 29న ఈ అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవాన్ని గుర్తించింది. యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు పక్కన పెట్టి మానవాళి మనుగడ కోసం అణురహిత ప్రపంచాన్ని నిర్మించుకోవడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఈ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేందో చూద్దాం పండ్రి. ఇక ఇయాల్టి క్వశ్చన్ ఏంటంటే, తమిళనాడులోని నాగపట్నం సమీపంలో ఉన్న ఏ ప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రాన్ని ఆరోగ్యమాత చర్చ్ అని పిలుస్తారు? ఏ. సెయింట్ ఆండ్రూస్ చర్చ్, బి. శాంతోమ్ బాసిలికా, సి. వెలంకన్ని అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, డి. మలైకోవిల్. ఇక కరెక్ట్ ఆన్సర్ ఏందో మన ప్రోగ్రామ్ ఎండింగ్లో చెప్తా, అప్పటిదాకా చూస్తూనే ఉండాలి. ఇక ఈ రోజు మన భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం మస్తు ధూమ్ధామ్గా జరుపుకుంటాం. అసలు ఈ రోజే ఎందుకు జరుపుకుంటామో దాని వెనుకున్న ఆసక్తికరమైన ముచ్చటేందో పూర్తి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. మైదానంలో దిగితే సత్తా చాటాల్సిందే. ఆట ఏదైనా సరే కప్పు మనది కావాల్సిందే. గియాల ఆగస్టు 29 మన దేశపు హాకీ విజార్డ్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు. ఆయన హాకీ స్టిక్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగితే బంతి ఆయన వెంట తిరిగేది. అందుకే ఆయనకు గుర్తుగా గియాల మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. అసలు ఆట అంటే ఏంది చెప్పండి? ఉత్తగా గెలవడం, ఓడిపోవడం మాత్రమే కాదు. గెలిచినా ఓడినా మళ్ళా లేచి నిలబడే ధైర్యం ఇచ్చేదే ఆట. గ్రౌండ్లో దిగి చెమట చుక్కలు చిందిస్తే వచ్చే గా కిక్కే వేరు. మన తెలంగాణ మట్టికి ఆటలంటే ప్రాణం. గల్లీలా చిన్నప్పుడు ఆడిన గోటీలు, కర్ర బిల్ల, తొక్కుడు బిల్లల నుండి మొదలెడితే గియాల ఒలింపిక్స్ దాకా మనోళ్ళు అదరగొడుతున్నారు. మన సిరాజ్ బాయ్ క్రికెట్ బాల్ని తిప్పినా, నిఖాత్ జరీన్ బాక్సింగ్ రింగ్లా పంచ్ కొట్టినా, పివి సింధు బ్యాడ్మింటన్ కోర్టులో స్మాష్ కొట్టినా అంతా మన తెలంగాణ పవర్. ఏమంటారు? గట్లనే ఉంటుంది మన తోటి మరి. కానీ ఒక్కటి యాది పెట్టుకోండి, గెలుపు వెనక ఎంతో కట్టం ఉంటుంది. పొద్దుగాలనే 5 గంటలకే లేవడం, కాళ్లకు నెత్తురు వచ్చేలా పరిగెత్తడం, ఓపిక నశించిన ఇంకొక రౌండ్ అని మనసుతో యుద్ధం చేయడం, ఇవన్నీ దాటుకొచ్చాకే గా మెడలో మెడల్ పడుతుంది. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా మళ్ళీ రెట్టింపు పట్టుదలతో సాధించడమే నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. ఆటలు కేవలం స్టేడియంలకే కాదు, మన జీవితానికి కూడా అవసరమే. ఫోన్లు పక్కన పడేసి కాసేపు గ్రౌండ్లోకి దిగితే ఒళ్ళు ఇనుములాగా తయారవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజున మన ఇంట్లోని పిల్లలను కూడా ఏదో ఒక ఆట ఆడమని ప్రోత్సహిద్దాం. వాళ్ళే రేపటి ఛాంపియన్లు. గియాల మీరు ఒక బ్యాట్ పట్టుకుంటారో, ఫుట్బాల్కి కిక్ కొడతారు, క్రికెట్ ఆడతారు, ఇక మీ ఇష్టం. కానీ ఆట మాత్రం ఆడండి. అందరికీ మరోసారి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. చూసిండ్రు కదా, మేజర్ ధ్యాన్ చంద్ లెక్కనే మనం కూడా ఆటల మీద శ్రద్ధ పెట్టి ఒంటిని గట్టిగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. గల్లీలల్లా గోళీలు ఆడైనా, మైదానంలో పరిగెత్తైనా సరే, క్రీడలు అనేవి మన జీవితంలో చక్కటి క్రమశిక్షణతోని పాటు రోగాలు లేకుండా చేస్తాయి. మరి మీరు కూడా రోజు కాసేపు ఏదో ఒక ఆట ఆడుకుంటా దేశానికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక ఏడ చూసినా గవ్వే షాపింగ్ మాల్లు, గవ్వే సినిమా హాళ్ళు, ఆఫీసులు, ఏడు చూసినా ఈ కార్పొరేట్ కల్చరే కనిపిస్తుంది. పొద్దుగాల కళ్ళు తెరిస్తే చాలు మనం తాగే ఛాయ్ కానుంచి రాత్రి వండుకునేదాకా అన్నిగా కంపెనీల మాయనే. చివరికి మన బతుకులు కూడా ఈ కార్పొరేట్ లెక్కనే పడిపోయినాయి.
మనుషుల కంటే మెషిన్లకే విలువ ఎక్కువైంది. గీ కార్పొరేట్ కల్చర్ దేశంలో అగ్గి లెక్క దూసుకుపోతుంది. అసలు గిది మనల్ని ఎటు తీసుకుపోబోతుంది, దీనివల్ల లాభమేంది నష్టమేంది, గిదంతా మన శ్యామ్ కోలాటి సారు మస్తుగా వివరిస్తారట. పాండ్రి మరి పోయి తెలుసుకుందాం. ఎందుకంటే రేపు పొద్దున మన బతుకులు ఆగమైపోకుండా ఉండాలంటే గీ తెలుసుకునుడు మనకు మస్తు అవసరం కదా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంకొక ఎక్సైటింగ్ టాపిక్తో వచ్చాం. అది కార్పొరేట్ కల్చర్. కల్చర్ అంటే మనం ఎన్నో కల్చర్స్ చూస్తుంటాం కదా, అలాగే వర్కింగ్ కల్చర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే మనం ఇంట్లో ఉన్నట్టు ఆఫీస్లో ఉండకూడదు కూడా. ఓకే, సో కార్పొరేట్ కల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, నేను కార్పొరేట్ కల్చర్ని ఫాలో అయితే ఓకే నన్ను రికగ్నైజ్ చేస్తారు. ఓకే, నాకు రావాల్సిన ఎలివేషన్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. ఓకే, నాకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, అలా కాకుండా కార్పొరేట్ కల్చర్ని నేను ఫాలో కాకపోతే నేను చాలా హార్డ్ వర్కింగ్ కావచ్చు, నేను చాలా ఇంటెలిజెంట్ కావచ్చు. కానీ కల్చర్ లేకుండా ఉంటే ఏమవుతుంది అంటే ఆ ఆఫీస్కి గౌరవం తగ్గుతుందన్నమాట. అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నేను ఒక ఏబీసీ అనే కంపెనీలో వర్క్ చేస్తే, నేను ఎక్కడికైనా ఆ ఆఫీస్ పని మీద వెళ్తే ఐ రిప్రజెంట్ ఏబీసీ. నేను మంచిగా ఉంటే ఏబీసీకి ఓకే గుడ్ నేమ్ వస్తుంది, లేదంటే ఏబీసీ గౌరవం తగ్గిపోతుంది అనమాట. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అనేది కార్పొరేట్ కల్చర్కి విరుద్ధం. సో అట్లాగే చాలా విషయాలు ఇంకా కార్పొరేట్ కల్చర్లో ఉంటాయి. ఒకటేంటి అని అంటే, మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు 9 hours డ్యూటీలో 8 hours మనం వర్క్ చేయాలి. 1 hour యాక్చువల్గా బ్రేక్ ఉంటుంది. ఒక 30 minutes ఏమో లంచ్కి ఉంటుంది. ఒక 15 minutes అనే బ్రేక్ 2 సార్లు వస్తూ ఉంటుంది. సో మనం దాని అర్థం ఏంటి అని అంటే, 15 minutes బ్రేక్ అంటే 16 minutes కాదు. ఓకే, 30 minutes ఓకే లంచ్ బ్రేక్ అంటే 35 minutes కాదు. ఓకే, సో వాళ్ళకు ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఓకే, కార్పొరేట్ కల్చర్ అంటే కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా మోస్ట్లీ ఓకే దేర్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ ది వెస్ట్రన్ కంట్రీస్. ఓకే, వాళ్ళకి టైమ్ ఈజ్ మనీ. సో మనం టైంని ఎట్లా అంటే అట్లా మనం వేస్ట్ చేయడానికి వీల్లేదన్నమాట. సో అది మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఓకే, సో నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నావు అనేది కూడా మ్యాటర్స్. ఓకే, సో అన్టైడీగా డ్రెస్ వేసుకుని వెళ్ళడానికి వెళ్ళలేదు. ఓకే, అఫ్కోర్స్ మనకి మండే టు థర్స్డే వరకు ఫార్మల్ డ్రెస్లో ఉండాలి అనేది ఒక గైడ్ లైన్ ఉంది. అలాగే ఫ్రైడే రోజున ఆఫీస్ క్యాజువల్స్ అంటాం. ఆఫీస్ క్యాజువల్స్ అంటే ఏంటంటే, మనం టీషర్ట్ వేసుకోవచ్చు, కానీ టీషర్ట్కి కాలర్ ఉండాలి. కాలర్ లేని టీషర్ట్ క్యాజువల్ డ్రెస్. సో క్యాజువల్ డ్రెస్లో ఆఫీస్కి వెళ్ళకూడదు, ఆఫీస్ క్యాజువల్లో వెళ్ళాలి. ఆఫీస్ క్యాజువల్ అంటే టీ-షర్ట్ విత్ అ కాలర్. ఓకే, అండ్ ప్రాపర్ జీన్స్ అండ్ టక్డ్ ఇన్. ఓకే, సో ఇట్లా మనం ఆఫీస్కి వెళ్ళాలి. అంతేకాదు ఎప్పుడు కూడా స్నీకర్స్తోనూ లోఫర్స్తో కూడా వెళ్ళకూడదు. మంచిగా షూస్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళడం ద్వారా సో మనం కల్చర్ని ఫాలో అయినట్టు అనమాట. సో అంతేకాకుండా పర్సనల్ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఆఫీస్కి క్యారీ చేయొద్దు. ఓకే, అలాగే ఒకవేళ మీరు కస్టమర్ సర్వీస్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే, చాలాసార్లు కస్టమర్స్ చాలా ఐరేట్గా మాట్లాడుతూ ఉంటారు, అంటే యాంగ్రీగా మాట్లాడుతుంటారు. సో చాలా పరుషంగా మాట్లాడుతున్నప్పుడు దానికి మనం ఫీల్ అయిపోవడం, ఎమోషనల్ అయిపోవడం అనేది అవసరం లేదు. ఓకే, వాళ్ళు యాంగ్రీ ఉన్నారు అని అంటే అర్థం ఏంటంటే, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సర్వీస్ ద కంపెనీ ఈస్ ఆఫరింగ్. అంతేగాని మీతో వాళ్ళకేమీ శత్రుత్వం లేదు. కాబట్టి మీరు దాన్ని అంతగా ఓకే హార్ట్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎమోషనల్ కావాల్సిన అవసరం లేదనమాట. సో ఇది కూడా కార్పొరేట్ కల్చర్లో భాగమే. అంతేకాదు, మనకి ఈమెయిల్ ఈజ్ బేసికల్లీ మెంట్ ఫర్ ఓకే అఫీషియల్ కమ్యూనికేషన్. ఓకే, సో ఎవరైనా బై మిస్టేక్ మన జోక్స్ని ఫార్వర్డ్ చేసినప్పుడు, లేదంటే కొన్ని జ్ఞాన్ మెటీరియల్ ఉంటుంది, ఇది ఎక్సర్సైజ్ చేయండి, లేదంటే మీరు
ఓకే ఇట్లా ఉండండి అట్లా ఉండాలని కొన్ని గైడ్లైన్స్ కొన్ని పర్సనల్ సజెషన్స్ ఉంటాయన్నమాట. సో ఇట్లాంటివి బేసికల్గా ఈమెయిల్లో రాకూడదు, ఆఫీస్ ఈమెయిల్లో. ఓకే, అదంతా పర్సనల్ ఈమెయిల్స్లో మనం ఎంటర్టైన్ చేయొచ్చు కానీ బట్ ఆఫీస్ ఈమెయిల్స్ ఇలాంటివి ఉండకూడదు. సో ఒకవేళ ఎవరైనా అట్లా మీకు పంపిస్తే వాటిని మీరు ఇంకొకరికి ఫార్వర్డ్ చేయడం అనేది చాలా తప్పు. సో ఆఫీస్ ఈమెయిల్ని ఆ విధంగా వాడకూడదు. సెకండ్ థింగ్, మనం ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళకి మన మాట వినిపిస్తే చాలు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనం నేనేం చేసామో తెలియాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. అలాగే గాసిపింగ్. సో మనం చూస్తూ ఉంటాం కదా గాసిపింగ్ అంటే. ఓకే, సో ఇట్స్ సో స్వీట్ యాక్చువల్లీ. సో వెన్ వీ టాక్ అబౌట్ అదర్స్ ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్. కానీ ఆఫీస్లో ఎప్పుడు కూడా కార్పొరేట్ కల్చర్లో మనం ఇలాంటివి మనం ఎంటర్టైన్ చేయకూడదు. ఓకే, సో వాళ్ళ యాబ్సెన్స్లో వాళ్ళ గురించి మాట్లాడి, ఓకే, సో వాళ్ళ దగ్గర మనం ఇంకొక విధంగా ఉంటే దాన్ని హిపోక్రసీ అంటారు అన్నమాట. సో అంతేకాకుండా ఆఫీస్ కార్పొరేట్ కల్చర్లో ఇంకొక విషయం ఉంది. ఎవరిని కూడా మనం స్టేర్ చేయకూడదు, అంటే ఇట్లానే చూస్తూ ఉండకూడదు. వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే. ఓకే, సో వారి వైపు మనం తదేకంగా చూస్తూ ఉండటం అనేది కూడా అఫెన్సివ్గా ఉంటుంది అనమాట. అందుకే ఆఫీస్లో ప్రతి కార్పొరేట్ ఆఫీస్లో కూడా ఆంబుడ్స్ ప్రాసెస్ అనే ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే లౌడ్ బిహేవియర్ అనేది ఇంకొకటి ఉంది. లౌడ్ బిహేవియర్ అంటే ఏది కూడా మనం ఎక్సెసివ్గా చేయకూడదు. ఒక ఆఫీస్లో ఒకరిని మనం పిలిచేటప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి పెద్ద గొంతుతో షౌటింగ్ చేసినట్టుగా పిలవకూడదు. ఓకే, సో లౌడ్ బిహేవియర్. సో మనం మన పర్సనల్ విషయాలు పెద్దగా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటివి మనం ఫాలో అయితే సో మనకి మనం కల్చర్ని ఫాలో అయినట్టు ఉంటుంది. తర్వాత యాజమాన్యం కూడా మన విషయంలో సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనం కార్పొరేట్ కల్చర్ని మనం ఫాలో అవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, మంచి విషయం కూడా. నేను మీకు క్విజ్ క్వశ్చన్ ఇస్తాను. దీని విషయంలో మీరు చెప్పండి, మీ ఆప్షన్ మీరు చూస్ చేసుకోండి. మీ కాలీగ్ ఒక కస్టమర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన స్వరం ఎలా ఉంది అంటే చాలా రూడ్గా ఉంది కస్టమర్తో. ఇది మీరు చూసినప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆప్షన్, ఆ కాల్ అయిపోయే వరకు అక్కడ ఆగి కాల్ అయిన తర్వాత ఆయన్ని పిలిచి నువ్వు ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని ఒక సలహా ఇస్తారు. ఓకే, సెకండ్ ఆప్షన్ మీరేం చేస్తారంటే అది ఏం చేయరు, మీరు వెళ్ళి మీ బాస్కి చెప్తారు. థర్డ్ ఆప్షన్ అదేంటి అని అంటే మీరు మౌనంగా మీ పని మీరు చూసుకుంటారు. అంటే అర్థం ఏంటి అని అంటే ఏది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ అని అంటే మీ పని మీరు చూసుకోవడం అనేది కరెక్ట్ అనమాట. మనం ఎవరిని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని క్యారీ చేసి మన బాస్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి దీన్ని కంప్లైంట్ చేయవసరం లేదు. వాళ్ళకి మనం జ్ఞాన్ సెషన్ తీసుకుని సజెషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో మన పని మనం చూసుకోవడం అనేది కార్పొరేట్ కల్చర్లో భాగం. ఓకే, కార్పొరేట్ పేరుతోని లోకం ఎంత మారినా గీ రంగుల మాయలబడి మన మూలాలను మన పల్లె కల్చర్ని మాత్రం మర్చిపోవద్దు. గీయాల రేపు చూస్తే ఎవరు నోటిన్నా ఒకటే ముచ్చట, అబ్బా ఎంత రష్ ఉందో, ఎంత పనుందో, జర్రంతా కూడా ప్రశాంతత లేదు అని. పైసలైతే సంపాదిస్తున్నాం కానీ సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఎక్కడో పోగొట్టుకుంటున్నాం. తిండిల కల్తీ, బతుకుల గందరగోళం. మరి ఈ రంది నుంచి బయటవన్నీకి మన దగ్గర ఏమైనా సీక్రెట్ మంత్రం ఉన్నదా అంటే పక్కా ఉన్నది. దాన్నే మన ముసలోళ్ళు ఎప్పుడో యోగా అని చెప్పిండ్రు. యోగా అంటే ఏదో గంటల తరబడి కాళ్ళు చేతులు తిప్పడం అనుకోకుర్రి. మన ఒంటికి ఐరన్ బాడీ, మనసుకు పవర్ ఇచ్చేదే యోగా. గియాల్టి మన షోలా యోగాతోని మన లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుందో, అసలుగా లొసుగులేందో సూటిగా సుత్తి లేకుండా ముచ్చట పెట్టుకుందాం పాండ్రి.
నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు మరొకసారి నమస్కారం. మైసెల్ఫ్ త్రిపుర, ఐఎమ్ ఏ నేషనల్ ఖేలో ఇండియా మెడలిస్ట్ ఫ్రమ్ ద యోగాసన భారత్ అండ్ ఆల్సో ఐఎమ్ ఏ ఆయుర్వేద ఖైరో మర్మ థెరపిస్ట్ టు క్లియర్ అవర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్ and also varicose veins, vertigo like this. Without any medicines we are using this one. మనం లాస్ట్ ఎపిసోడ్స్లో డయాబెటీస్ గురించి మనం కొంత అవేర్నెస్ తెలుసుకున్నాము. ఈరోజు దాంట్లో కూడా కొంచెం ప్రాణాయామ అన్నీ కూడా మనము చూసాము. ఈరోజు మనము ఆసనాస్తో స్టార్ట్ చేద్దాం. సింపుల్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్ వరకు వెళ్దాము. బికాస్ స్టార్టింగ్లో అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఉండదండి. కొంచెంగా మనం స్టార్ట్ చేసి దానికి కొంచెం యాడ్ ఆన్ వన్ బై వన్ మనం డే రొటీన్లో మనం యోగాని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక దీన్ని మనము స్లోగా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈరోజు మనము సమ్ ఆసనాస్ చూద్దాము. యోగాని మనము డయాబెటీస్కి ఎట్లా యూస్ చేద్దామని. ఫస్ట్ కమ్ టు ద కంఫర్టబుల్ పొజిషన్. స్ట్రెచ్ యువర్ లెగ్స్ వైడ్లీ outside. This is called Sthiti Dandasana. Fold your right leg sideways and other leg should be straight and hand should be sideways, and slowly raise your hands, touch the thumbs together, other leg should be straight, then bend forward and come up, bend forward and come up. దీని వల్ల మన ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయ్యి స్టిమ్యులేట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు స్క్వీజ్ యువర్ అబ్డామినల్ మజిల్స్ ఇన్సైడ్ వైల్ డూయింగ్ ద ఫార్వర్డ్ బెండ్. ఓకే, దెన్ 3 మ్యాక్సిమం మీకు ఎంతవరకు స్ట్రెచ్ అవ్వగలరో అంతవరకు స్ట్రెచ్ అవ్వండి. ఫస్ట్ లిజన్ యువర్ బాడీ. మనము ఎక్కువ వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం కూడా ఇట్లా చేసామనుకోండి, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నెక్స్ట్ ప్రాక్టీస్కి మనకి చాలా పెయిన్స్ వచ్చేస్తాయి. సో స్టార్ట్ and stay there. First stretch your body forward. 1 2 3 4 5 6 and slowly catch your toes if you can and head up. 1 2 3 4 5 6 head down. 1 2 3 4 5 6 and slowly cover your foot. 1 2 3 4 5 6 head down. 1 2 3 4 5 6 and interlock your hands if you can. ఒకవేళ మీకు లేదు అనుకుంటే కనుక ఫోల్డ్ చేసుకుని ఇట్లా ఇంటర్లాక్ చేసి స్లోగా యూ కెన్ స్ట్రెచ్. ఓకే, ఎంతవరకు వస్తే మీకు ఒకవేళ ఇంతవరకే వచ్చింది ఓకే, నో వరీస్, బట్ కంఫర్టబుల్లీ యూ కెన్ డూ. 1 2 3 4 5 6 and slowly come to the normal position and relax and change the leg. Fold your left leg, then stretch your shoulders equal ga parallel to the leg pettukondi. Again hand sideways and lift up and down. Squeeze your abdominal region maximum inside. 2 3 deep breath cheskuntu inhale up, exhale forward, inhale up, exhale forward and stay there. Full stretch. 1 2 3 4 5 6 and catch your toes if you can, or else just itla anna sare okay, వాళ్ళ కెపాసిటీని బట్టి స్ట్రెచ్ అవ్వండి. ఓకే, head down. 1 2 3 4 5 6 and cover your foot. 1 2 3 4 5 6 and interlock your hands and stretch forward. 1 2 3 4 5 6 and slowly coming to the upward direction, and again relax and stretch your other legs also. And now relax for Sthitila Dandasana. Relax your legs outside, complete relaxation. Rest your head on your right shoulders, again left shoulders. Okay, ఇప్పుడు సేమ్ పొజిషన్లో fold your left leg.
లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకుని స్లోగా హ్యాండ్స్ని సైడ్ వేస్ పెట్టి అండ్ స్ట్రెచ్ యువర్ అప్పర్ బాడీ ఫార్వర్డ్, బైండ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్. బోత్ హ్యాండ్స్ బైండ్ చేసుకోండి. స్లోగా మీకు ఎట్లా బైండ్ చేయాలంటే మీకు కుదిరితే ఎంతవరకు కుదిరితే అంతవరకు. ఇఫ్ యూ క్యాన్ ఇక్కడ వరకు అన్నా ఓకే, ఆర్ ఎల్స్ బైండ్. దెన్ అప్పర్ బాడీ అప్ అండ్ డౌన్. 1 2 3 4 5 6 and stay there. Down and stay there. Other leg should be straight and pointed heel outside. 1 2 3 4 5 6 and slowly coming to the normal position. Again raise your legs straight way and hands up. Again sides and relax. Same similar one we are going to do other leg. Right fold your right leg and again hand sideways and up and slowly bend forward and catch from the back side. Again full stretch and upper body should be up and down. మన పొట్టలో ఉన్న ప్యాంక్రియాస్ని ఫుల్గా స్క్వీజ్ అయ్యేలాగా ట్రై చేయండి. మ్యాక్సిమం గివ్ యువర్ బెస్ట్. 2 3 4 5 6 and stay there. Other leg should be pointed heel, knee should be down. 1 2 3 4 5 6 and slowly coming to the complete relaxation. Relax your hands and raise your and relax your legs. And one more time, Sthitila Dandasana. Again other side and gently. ఇప్పుడు పశ్చిమోత్తానాసన. బోత్ హ్యాండ్స్ సైడ్ వేస్. ఇప్పుడు బోత్ లెగ్స్తో చేస్తున్నాము. హ్యాండ్స్ స్ట్రైట్ చేసుకోండి అండ్ ఫుల్ అప్ అండ్ టచ్ ద థంబ్. అగైన్ ఫుల్ అప్, అగైన్ డౌన్. 2 మీ ఆర్మ్ పిట్స్ని ఇయర్స్కి టచ్ అవ్వాలి అలాంగ్ విత్ యువర్ ఫార్వర్డ్ బెండ్. 3 ఇఫ్ యూ హ్యావ్ బ్యాక్ పెయిన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇవి చేయకూడదు, చేస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే, స్టే దేర్, ఫుల్ స్ట్రెచ్. లెగ్స్ షుడ్ బి, ఫుట్ షుడ్ బి ఫ్లెక్స్. 1 2 3 4 5 6 హెడ్ డౌన్ చేస్తూ క్యాచ్ యువర్ టోస్ అండ్ హెడ్ అప్. 1 2 3 4 5 6 head down. 1 2 3 4 5 6 and slowly again head up. Cover your foot. మీకు ఒకవేళ ఇది కంఫర్టబుల్గా ఉంటేనే చేయండి. ఓకే, నో నీడ్ టు డూ దట్ ఫార్వర్డ్ బెండ్ చేద్దామన్నా రాదు కూడానండి, తెలుసు. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటేనే చేయగలరు, కానీ ట్రై చేయాలి. ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు స్టార్ట్. ఎస్, 1 2 3 4 5 6 హెడ్ డౌన్. 1 2 3 4 5 6 అండ్ స్లోగా ఇంటర్లాక్ చేసుకోండి. హెడ్ అప్. 1 2 3 4 5 6 and slowly bend forward. 1 2 3 4 5 6 and slowగా రిలాక్స్ అవుతూ అండ్ హ్యాండ్ సైడ్ వేస్ అండ్ రిలాక్స్. ఓకే, చూసారు కదండి, ఇప్పటివరకు అయితే కొంచెం బేసిక్ ఆసన చెప్పాము. బికాస్ స్టార్టింగ్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరగాలి కాబట్టి. ఇంకొకటి, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఫార్వర్డ్ బెండ్ అస్సలు చేయకండి. సో ఇంతవరకు అయితే మనము ఈ డయాబెటీస్కి రిలేటెడ్గా సమ్ బేసిక్ ఆసనాస్ చూసాము. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్కి వెళ్దాము, ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకుని. ఓకే, దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. చూసిండ్రు కదా గట్లుంటుంది మరి. యోగా అంటే పెద్ద మ్యాటరేం కాదు, కాసంత ఓపిక, రోజు ఒక 20 నిమిషాల టైం ఇస్తే చాలు. ఒళ్ళు లొంగకపోతే ఏంది, మెల్లమెల్లగా మొదలు పెట్టుకోండి. గుండెల ధైర్యం, దిమాగ్ల ప్రశాంతత గవ్వే వస్తాయి. టాబ్లెట్ బిళ్ళలు పక్కన పడేసి యోగా మ్యాట్ మీద కూర్చునుడు అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో పెద్దోళ్లకు పిల్లలకు కూడా గిదే నేర్పిల్లి. ఇక మీకోసం పొద్దుగాల ఉప్పు కారాలు లేకుండా వండాలనుకునేటోళ్లకు ఒక వెరైటీ నాస్తా అయితే మీకోసం పట్టుకొని వచ్చిన. ఎప్పుడు గదే ఇడ్లీ, గదే దోశ, గదే వడ తింటే ఏ మజా ఉంటుంది చెప్పుండ్రి. నాలుకన్నాక కొత్త రుచులు కోరుకుంటుంది, ఒళ్ళన్నాక గట్టి పోషకాలు అడుగుతుంది.
గందుకే గీ అల్లా మన పొరుగు రాష్ట్ర పొల్లు మెచ్చే ఒక వెరైటీ నాష్టాను మీ ముందుకైతే తీసుకొని వచ్చిన. గిన్లా పీనట్స్ ఉన్నాయి, మళ్ళీ దాంతోపాటు బనానా. గీ రెండు కలిస్తే గమ్మతైన రుచి వస్తుంది. పైగా ఇది అండుడు సమయం తక్కువ, తినుడు ఎక్కువ. మరి గీ పీనట్ బనానా స్మూతీ ఎట్లా చేస్తారో గా పద్ధతి ఏందో చూద్దాం పాండ్రి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మనం ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా క్విక్గా అయిపోయే హెల్తీ పీనట్ బనానా స్మూతీని తయారు చేసుకుందాం. పీనట్ బనానా స్మూతీ కావాల్సిన పదార్థాలు: అరటి పండ్లు, పాలు, పల్లీలు, కాజు, బాదం. ఈ పీనట్ బనానా స్మూతీ వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. పల్లీలు మనకి 100 గ్రామ్స్కి 26 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎక్సెప్ట్ డయాబెటిక్ పేషెంట్స్ తప్పించి మిగతా అందరూ ఈ పీనట్ బనానా స్మూతీని తీసుకోవచ్చు. బనానా మనకి ఫైబర్ అండ్ మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇది డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్ ఇంటేక్లో 1 పీస్ తీసుకోవడం చాలా మంచిది. 100 గ్రామ్స్ పల్లీలకి ఒక బనానా సరిపోతుంది. పాలు, ఇందులో 1 కప్పు పాలు పోసుకోవాలి. పాలు కాల్షియం రిచ్ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా ఇష్టంగా తీసుకుంటారు. కంప్లీట్ మిక్సీ అయిపోయిన తర్వాత ఈ స్మూతీని మనము జీడిపప్పు అండ్ ఆల్మండ్స్తో టాపింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ఈ ఈజీ అండ్ క్విక్గా అయిపోయే ఈ బనానా పీనట్ స్మూతీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలన్నా ఆర్ వెయిట్ గెయిన్ అవ్వాలి అన్నా ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. ఇందులో మనకి ప్రోటీన్ అధికంగా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ ఇంటేక్లో తీసుకోవద్దు. మిగతా వాళ్ళందరూ రెగ్యులర్ ఇంటేక్లో తీసుకోవచ్చు. అండ్ ఇది తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా ఫైబర్ ఇంటేక్ ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూసిండ్రు కదా పీనట్ బనానా స్మూతీ. తాగితే ఆహా అనాల్సిందే, తింటే భలే స్మూత్గా ఉంటుంది. ఉత్తగా రుచి మాత్రమే కాదుల్లా, ఇంట్లో పోషకాలు కూడా గంతే గట్టిగా ఉన్నాయి. పల్లీల వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్, అరటిపండు వల్ల వచ్చే పొటాషియం, ఇంకా మెగ్నీషియం, ఫైబర్ లాంటి మినరల్స్ మస్తుగా దొరుకుతాయి. ఇవి మన బొక్కలకు గట్టిదనాన్ని ఇస్తాయి, గుండెను పైలంగుంచుతాయి. పొద్దుగాలనే ఆఫీసులకో పనులకో ఉరకటోళ్లకు గిదొక జబర్దస్త్ ఆప్షన్. ఒక్క గ్లాస్ తాగితే కడుపు నిండుగా ఉంటుంది, రోజంతా మస్తు ఎనర్జీ ఉంటుంది. ఇక లాస్ట్ ఎపిసోడ్లల్లో మనం ప్రేమామతి టూమ్ గురించి ఎన్నో ముచ్చట్లు తెలుసుకున్నాం కదా. అబ్దుల్లా కుతుబ్ షా ఎంతటి మంచి మనసున్న రాజో, గాయన కళలను కళాకారులను ఎట్లా ప్రోత్సహించిండో చూసినాం. గప్పట్లనే గాయన మన తెలుగు భాషను గట్లనే ఉర్దూ భాషను కూడా ఎంతగానో ఆదరించిండంట. మరి గా రాజుగారే ప్రేమామతి లెక్కనే తారామతి కోసం కూడా ఒక అద్భుతమైన ఎంతో అందమైన టూమ్ కట్టించిండు. అసలుగా తారామతి టూమ్ ఎట్లుంటుంది, దాని ఎన్నుకున్న విశేషాలేంది, గా నాటి చరిత్ర కథలేంది అనేది మనకు గియాల పూసగుచ్చినట్టు చెప్పనికి ఎప్పట్లాగనే మనతోని డాక్టర్ కేదారేశ్వరి మేడం రెడీగా ఉన్నారు. మరి లేట్ ఎందుకుగా మేడం మాటలనే గా ముచ్చట్లేందో ఇందాం పాండ్రి. డాక్టర్ జే కేదారేశ్వరి, డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఏదైతే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అంటున్నారో, డైరెక్టర్ ఆఫ్ కల్చర్, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, కవరి హిల్స్,
అడిషనల్ కమిషనర్ హెరిటేజ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇవాళ మనం వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ టైమ్స్, అబ్దుల్లా కుతుబ్ షా పీరియడ్. ఈ కుతుబ్ షాహీస్ వర్ గ్రేట్ పేట్రన్స్ అన్నమాట ఆర్ట్ అండ్ కల్చర్ని ప్రోత్సహించడానికి, తెలుగు లాంగ్వేజ్ ప్రోత్సహించడానికి. దక్కనీ ఉర్దూ ఏదైతే వేరియంటో దక్కనీ వాళ్ళ టైంలో, ఇట్స్ అ వేరియంట్ ఆఫ్ ఉర్దూ. దాంట్లో పోయిట్రీ రాయడం కానీ, వర్సెస్ రాయడం కానీ, హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనస్టీ రాయడం కానీ జరిగింది. ఈ 400 సంవత్సరాల్లో ఈ రాయల్ టూమ్స్ డిజైన్ చేయడం, ఇరిగేషన్ డిజైన్ చేయడం, గార్డెన్స్ డిజైన్ చేయడం, గార్డెన్ టూమ్స్ ఏదైతే మనకి మొఘల్ ఆర్కిటెక్చర్ నుంచి వచ్చిందో అది డిజైన్ చేయడం, బహమనీస్ నుంచి హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ కుతుబ్ షాహీ ఆర్కిటెక్చరల్ స్టైల్ మనం ఇక్కడ చూసాం. ఇవాళ చూడపోయేది తారామతి టూంబ్. దీని స్పెషాలిటీ ఏమిటంటే కుతుబ్ షా రూలర్సు వాళ్ళ ఓన్ టూమ్సు, వాళ్ళ ఫ్యామిలీ టూమ్సు కాకుండా వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళ టూమ్స్ కూడా, లైక్ కమాండర్ టూమ్, హకీమ్ టూమ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 హిందూ లేడీస్ని ఇక్కడ సమాధి చేయడం జరిగింది. ఇది వాళ్ళ మెంటల్ సెక్యులర్ ప్యాటర్న్ కనిపిస్తోంది. ఈ రూలర్సు బిల్ట్ హెరిటేజ్ని ఎంకరేజ్ చేయడం కూడా, ఆర్ట్ కల్చర్ ఎంకరేజ్ చేయడం కానీ, అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ని ఎంకరేజ్ చేయడం, వోకల్ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఎంకరేజ్ చేయడంలో ఇది గ్రేటెస్ట్ టెస్టిమోనీ ప్రేమామతి అండ్ తారామతి మాస్క్స్. ఇప్పుడు మనం తారామతి మాస్క్ చూస్తే మిగతా టూమ్స్లో కంటే ఇక్కడ జాలీ వర్క్, ఫ్రీజ్ వర్క్, డెకరేటివ్ ప్యాటర్న్స్, ఫ్రూట్ ప్యాటర్న్స్, జామెట్రికల్ ప్యాటర్న్స్, రౌండల్స్, ఫ్రీజెస్, ఈ బ్యూటిఫుల్ మినరెట్స్ ఆన్ 4 కార్నర్స్, పైన డోమ్. ఇవాళ ఇక్కడ టూమ్స్ మనం చూడగలుగుతున్నామంటే కుతుబ్ షా రూలర్ అబ్దుల్లా కుతుబ్ షా ఆయన వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. ప్రేమమతి టూంబ్ చూసాం, ఇప్పుడు తారామతి టూంబ్ చూస్తున్నాం. సో స్టాండింగ్ హియర్ ఇన్ ద బ్యూటిఫుల్ బిఫోర్ ద బ్యూటిఫుల్ గార్డెన్ టూంబ్ ఆఫ్ తారామతి, మనం వెనకాల మాస్క్ కూడా చూడొచ్చు. మీరు ఆలోచించండి, 2 హిందూ లేడీస్ గార్డెన్ టూమ్స్ దగ్గర ఒక మాస్క్ కూడా కట్టించారు. నేను చెప్పాను మీకు, ప్రతి గార్డెన్ టూమ్ తోటి ఒక మాస్క్ అసోసియేట్ అయింది. మనం హయత్ బక్షి బేగం టూమ్ గార్డెన్ టూమ్ తోటి చిన్న మాస్క్ చూసాం. ఎక్కడైతే ఔరంగజేబ్ గోల్కొండని బిసీజ్ చేసినప్పుడు ఆయన అక్కడ ప్రేయర్ చేసుకునేవాడు. పెద్ద మాస్క్, ద గ్రేట్ మాస్క్ ఆఫ్ గోల్కొండ, అది కూడా హయత్ బక్షి బేగం గారు కట్టించింది చూసాం. ఇప్పుడు ఈ చిన్న మాస్క్ నా వెనక మీకు కనిపిస్తోంది. ఆ మాస్క్ కూడా ఈ గార్డెన్ టూమ్స్తో పాటు ప్రేమామతి తారామతి గార్డెన్ టూమ్స్తో పాటు కట్టించడం జరిగింది. ఇది మనం గంగా జముని కల్చర్ బిగినింగ్ అనుకోవచ్చు. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద గ్రేట్ సింథసిస్ ఆఫ్ గంగా జముని, ద కమ్యూనిటీస్ లివింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఏదైతే ఇవాల్టికి కూడా ఉందో. గార్డెన్ టూమ్స్ ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో, ఎంత ప్యారడైజ్లా ఉన్నాయో, అలాగే మన హైదరాబాద్ కూడా పర్ఫెక్ట్ కమ్యూనల్ హార్మనీ అండ్ పీస్ ఏదైతే ఇవాళ ఈ ఎర్త్ ప్లానెట్ మీద మోస్ట్ అవసరము. చూసిండ్రు కదా, తారామతి టూంబ్ ముచ్చట్లు ఇంటంటేనే మన తెలంగాణ చరిత్రల ఎంతటి గొప్ప కళావైభవం దాగున్నదో అర్థమవుతుంది. గానాటి కట్టడాలు, వాటి ఎనుకున్న కథలను డాక్టర్ కేదారేశ్వరి మేడం ఎంత చక్కగా మన కళ్ళకు గట్టినట్టు వివరించినందుకు మేడంకి పెద్ద థ్యాంక్స్. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి వీటి గురించి కూడా యాదించుకోవాలి కదా, వాటి గురించి కూడా చెప్తా చూడండి. అష్టవధానం కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం మురళీకృష్ణుడు సినిమా, నాగార్జున, రజని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 5 గంటలకు మంచి మంచి కామెడీ సీన్స్ తో నవ్వు నవ్వించు కార్యక్రమం. సాయంత్రం 5:30 చిత్రసీమ కార్యక్రమంలో ప్రముఖ సినీ హాస్య నటుడు శంకర్ మోల్కట్టి గారితో చిట్ చాట్. సాయంత్రం 6:30 సినిమా పాటలతో సినీ గీతాలు కార్యక్రమం. రాత్రి 8 గంటలకు కాలేజ్ లైఫ్ అంటే ఒక అందమైన కలర్ఫుల్ జర్నీ అంటూ మీ ముందుకు రానుంది ఫుల్ అండ్ ఫన్ అండ్ యూత్ ఎనర్జీ ప్రోగ్రామ్ కాలేజ్ డేస్. ఈ రోజు రాత్రి సినిమాలో గ్యాంగ్ లీడర్,
చిరంజీవి, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ రోజు రాత్రి 9:30 తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు, రేపు ఉదయం 9 గంటలకు డాక్టర్ తాడేపల్లి పతాంజలి గారితో ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. రేపు ఉదయం 10 గంటలకు నవ్వు నవ్వించు కార్యక్రమం. రేపు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం. 11:30 తెలుగు అనువాదం. మధ్యాహ్నం 12 గంటలకు సోమనాథ్ ఆలయం నుండి హారతి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. మధ్యాహ్నం 12:30 ధర్మవడ్డి టెలిఫిలిం. రేపు సాయంత్రం 5 గంటలకు సైబర్ క్రైమ్ సిరీస్ లో భాగంగా సైబర్ క్రైమ్స్ భద్రత గురించి అవగాహన కార్యక్రమం. రేపు సాయంత్రం 6 గంటలకు మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ముఖ్య కార్యక్రమాల గురించి, విశేషాల గురించి మీకు అందిస్తున్న కార్యక్రమం మెట్రో ప్లస్. రేపు సాయంత్రం 6:30 మధుర గీతాలు కార్యక్రమం. రేపు రాత్రి 8:30 చిత్రలహరి కార్యక్రమం. రేపు రాత్రి బాలరాజు సినిమా. అక్కినేని నాగేశ్వరరావు, అంజలిదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 9:30 ఇక దూరదర్శన్ లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు. ఇక సర్కార్ నౌకరి కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఎదురు చూస్తున్న నిరుద్యోగ అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు ఒక మంచి ముచ్చట తీసుకొని వచ్చిన. మన దేశంలో పేరున్న పెద్ద పెద్ద కంపెనీలల్లా ఖాళీగా ఉన్న రకరకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అయితే వదిలిండ్రు. ఇక లేట్ ఎందుకు, ఏ కంపెనీలల్లో ఏమేం పోస్టులు ఉన్నాయో కేటగిరీల వారీగా పూసగుచ్చినట్లు చూద్దాం పాండ్రి. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కాంకర్ ఎగ్జిక్యూటివ్ అండ్ సూపర్వైజరీ పోస్టులు. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న సంస్థ కాంకర్ న్యూఢిల్లీ ఎగ్జిక్యూటివ్ మరియు సూపర్వైజరీ క్యాడర్లో 77 ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: మేనేజ్మెంట్ ట్రైనీ, వయస్సు పరిమితి 18 నుండి 28 ఏళ్ళు, కేటగిరీల వారీగా ఖాళీలు: ఎస్సీ 4 పోస్టులు, ఎస్టీ 3 పోస్టులు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు, అన్రిజర్వ్డ్ 12 పోస్టులు, మొత్తం పోస్టులు 25 ఖాళీ. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ అండ్ కంప్లయన్స్, వయోపరిమితి 18 నుండి 28 ఏళ్ళు, కేటగిరీల వారీగా ఖాళీలు: ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 3, అన్రిజర్వ్డ్ 4, మొత్తం పోస్టులు 9. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ కంప్లయన్స్ కింద ఒక పోస్ట్ ఉన్నది. మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్, వయస్సు పరిమితి 18 నుండి 28 ఏళ్ళు, కేటగిరీల వారీగా ఖాళీలు: ఎస్సీ 1, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 1, అన్రిజర్వ్డ్ 2, మొత్తం పోస్టులు 4. మేనేజ్మెంట్ ట్రైనీ ఎంఐఎస్, వయస్సు పరిమితి 18 నుండి 28 ఏళ్ళు, కేటగిరీల వారీగా ఖాళీలు: ఎస్సీ 1, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 1, అన్రిజర్వ్డ్ 1, మొత్తం పోస్టులు 3. మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, వయసు పరిమితి 18 నుండి 28 ఏళ్ళు, కేటగిరీల వారీగా ఖాళీలు: ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 1, అన్రిజర్వ్డ్ 1, మొత్తం పోస్టులు 2. మేనేజ్మెంట్ ట్రైనీ P&A, వయసు పరిమితి 18 నుండి 28 ఏళ్ళు, కేటగిరీల వారీగా ఖాళీలు: అన్రిజర్వ్డ్ 2, మొత్తం పోస్టులు 2. అసిస్టెంట్ ఆఫీసర్ C&O, వయసు పరిమితి 18 నుండి 32 ఏళ్ళు, కేటగిరీల వారీగా ఖాళీలు: ఎస్సీ 3, ఎస్టీ 2, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 5, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్డ్ 9, మొత్తం పోస్టులు 20. అసిస్టెంట్ ఆఫీసర్ అకౌంట్స్, వయసు పరిమితి 18 నుండి 32 ఏళ్ళు, కేటగిరీల వారీగా ఖాళీలు: ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 1, అన్రిజర్వ్డ్ 1, మొత్తం పోస్టులు 2 ఉన్నాయి. అసిస్టెంట్ ఆఫీసర్ టెక్నికల్, వయసు పరిమితి 18 నుండి 32 ఏళ్ళు, కేటగిరీల వారీగా ఖాళీలు: ఎస్సీ 1, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 1, అన్రిజర్వ్డ్ 2, మొత్తం పోస్టులు 4. అసిస్టెంట్ ఆఫీసర్ ఎంఐఎస్, వయసు పరిమితి 18 నుండి 32 ఏళ్ళు, కేటగిరీల వారీగా ఖాళీలు: ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 1, అన్రిజర్వ్డ్ 1, మొత్తం పోస్టులు 2. అసిస్టెంట్ ఆఫీసర్ సివిల్, వయసు పరిమితి 18 నుండి 32 ఏళ్ళు, కేటగిరీల వారీగా ఖాళీలు: ఎస్సీ 1,
ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 1, అన్రిజర్వ్డ్ 2, మొత్తం ఖాళీలు 4. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 31 ఆగస్ట్ 2026 ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తునకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026 రాత్రి 11 గంటల 55 నిమిషాల వరకు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ని సంప్రదించండి. వెబ్సైట్ www.conquerindia.co.in. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐకార్ న్యూఢిల్లీ వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ఢిల్లీలోని పూసా వద్ద ఉన్న ఐకార్ IARI వెజిటబుల్ సైన్స్ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పనిచేయడానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టు. ప్రాజెక్ట్ వివరాలు: నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ సొరకాయ ప్రాజెక్ట్. సీనియర్ రీసెర్చ్ ఫెలో 1 పోస్టు. ప్రాజెక్ట్ వివరాలు: నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ సొరకాయ ప్రాజెక్ట్. ఇంటర్వ్యూ వివరాలు అలాగే వెబ్సైట్ వివరాలు. ఇంటర్వ్యూ తేదీ అండ్ సమయం 30 సెప్టెంబర్ 26న ఉదయం 10 గంటలకు. ఇంటర్వ్యూ స్థలం డివిజన్ ఆఫ్ వెజిటబుల్ సైన్స్ ఐకార్ IARI PUSA న్యూఢిల్లీ 11,12,000 పిన్ కోడ్. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iari.res.in సంప్రదించండి. చూసిండ్రు కదా, మీకు అక్కడికొచ్చే ఉద్యోగాల వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన. అర్హత ఉన్నోళ్ళు లేట్ చేయకుండా పైన చెప్పిన వెబ్సైట్లకు పోయి అప్లై చేసుకోండి. మళ్ళీ సరికొత్త నౌకరీ ముచ్చట్లతోని మీ ముందుకు వస్తా. ఇక నేను ముందుగా అడిగిన ప్రశ్న గుర్తున్నదా? తమిళనాడులోని నాగపట్నం సమీపంలో ఉన్న ఏ ప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రాన్ని ఆరోగ్యమాత చర్చ్ అని పిలుస్తారు? ఇప్పుడు ఆప్షన్స్ చెప్తా. A. సెయింట్ ఆండ్రూస్ చర్చ్, B. శాంతోమ్ బాసిలికా, C. వేలంకన్ని అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, D. మలైకోవిల్. ఇక సరైన సమాధానం ఏంటంటే C. వేలంకన్ని అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ID programsddYadagiri@gmail.com. ఇట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లే కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటే మళ్ళీ జరంత పైలం.